ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ, ఏమవుతుందమ్మా ఇప్పుడు? హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఇప్పుడు ఈ లేడీ ఉంది కదా, లేడీ ఫాదర్ ఉంటాడు. ఈ లేడీ ఫాదర్కి ఈమె ఓన్లీ డాటర్ అంట. ఓన్లీ డాటర్ అంటే ఈ లేడీ ఫాదరు ఈమె ఫాదర్ ఒకడై ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లేడీ అనేది మాట్లాడే అమ్మాయి. ఇప్పుడు ఈయన ఎవరికి చెప్తున్నాడంటే ఈ లేడీ ఎవరంటే, ఎందుకంటే ఈ ఫాదర్కి ఒక్కతే కూతురుంది, ఓన్లీ డాటర్ అన్నాడు. మేబీ ఇద్దరు డాటర్లు అంటే ఫాదర్స్ డాటర్, రైట్? ఫాదర్స్ డాటర్ అంటే ఇద్దరు ఉండొచ్చు, కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇట్స్ ఓన్లీ డాటర్ అన్నాడమ్మ. అంటే ఖచ్చితంగా ఫాదర్కి ఒక్క ఆమె ఉంది, ఆమెకి ఈయన చెప్తున్నాడు, రైట్? అంటే ఈ ఫోటోలో ఉన్నవాడికి ఈయన చెప్పే ఆమె వచ్చి మదర్ అవుతారమ్మ. ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. ఉమెన్ మ్యాన్కి ఏమవుతుంది అంటే ఫోటోగ్రాఫ్లో ఉన్నవాడికి ఖచ్చితంగా ఈ మదర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వర్డ్ యూజ్ చేశాడు ఓన్లీ అని. ఈ ఓన్లీ యూజ్ చేయకపోతే మేబీ వీళ్ళ ఫాదర్కి ఇద్దరు డాటర్లు ఉన్నారనుకోవచ్చు, రైట్? అప్పుడు ఏమైతే మదర్ కానీ ఆంటీ కానీ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, వర్డ్ ఏం యూజ్ చేశాడంటే ఓన్లీ డాటర్. అంటే ఈ వీళ్ళ ఫాదర్కి ఒక్కతే కూతురుంది, ఆమెతోనే ఈయన చెప్తున్నాడు. ఆ ఫోటోలో ఉన్నవాడు, రైట్, మీ ఫాదర్కి ఓన్లీ డాటర్ యొక్క సన్, రైట్? అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి రిలేషన్ మదర్. హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్? మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది, మదర్ అవుతుంది. ఉమెన్కి ఈ మ్యాన్ ఏమవుతాడు, సన్ అవుతుంది. క్వశ్చన్ కూడా క్లారిటీ ఉండాలమ్మా. గాట్ ఇట్? డన్. నెక్స్ట్ ఎలా అంటే, సో ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం, తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం, రైట్? ఇంకా మోడల్స్ ఎలా అంటే, జస్ట్ ఎ మినిట్, యా, ఇలా ఉంటుందమ్మా చూడండి. సి పీ ప్లస్ క్యూ మీన్స్ P is the father of Q. ఇది ఒక మోడల్. ఫస్ట్ ద మోడల్ అది. సెకండ్ మోడల్ ఎలా ఉంటుందమ్మా? ఫస్ట్ మోడల్స్ చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం, రైట్? ఏమన్నాడు? P ప్లస్ క్యూ మీన్స్ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. P మైనస్ క్యూ మీన్స్ P ఈజ్ ద వైఫ్ ఆఫ్ Q. P క్రాస్ Q means P is the brother of Q. P star Q means P is the daughter of Q. అంటే ఇలా మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం అడుగుతాడమ్మా, రైట్? ఇక్కడ మనకి ఏమన్నాడు? P ప్లస్ క్యూ మీన్స్ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో A ప్లస్ B అంటాడు. ఇక్కడ మనకి P ప్లస్ క్యూ అంటే ఏమిచ్చాడు? P ప్లస్ క్యూ అన్నప్పుడు ఈ ప్లస్ అన్నప్పుడు ఏమైంది? వీడికి ఫాదర్, P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అన్నాడు. అలా మనం ప్లస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అని తీసుకుంటాం. ఇక్కడ కండిషన్ ప్లస్ ఉంటే ఆ ప్లస్కి వాడు ఫాదరా లేదంటే వైఫా బ్రదరా అని రిలేషన్ ఇస్తాడు, రైట్? ఆ రిలేషన్ మనం ఇక్కడ ఆల్ఫాబెట్ చేంజ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఉన్న వాడికి వీడి ఫాదర్, P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. Qకి P అనేవాడు ఫాదరు. సో దీనికి ఏమొస్తుంది? Bకి A అనేవాడు ఫాదరు. ఇలా తీసుకుంటాం, రైట్? లేదంటే P మైనస్ క్యూ, P మైనస్ క్యూ అన్నప్పుడు ఏమవుతుంది? P ఈజ్ ద వైఫ్ ఆఫ్ Q. దీనికి మనం డయాగ్రామ్ వేసుకుంటే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అంటే దీని డయాగ్రామ్ ఎలా వేస్తాం? P అనేవాడు Qకి ఫాదర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీనికి డయాగ్రామ్ వేస్తే ఏమొస్తుంది? P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అంటే P అనేవాడు Qకి ఫాదర్, రైట్? ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ మేలా ఫిమేలా అని తెలియదు. ఎందుకంటే మేల్ అయినా P అనేవాడు ఫాదర్ అవుతాడు, ఫీమేల్ అయినా ఫాదర్ అవుతాడు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏమవుతుందంటే క్యూకి P ఏమవుతాడంటే ఫాదర్ అవుతాడమ్మా. Pకి క్యూ ఏమవుతుందంటే ఏమని చెప్తాం మనం? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్యూకి P ఏమవుతాడంటే ఫాదర్. ఎందుకు అంటే క్యూ అనేది ఫీమేల్ అయినా P ఫాదర్ అవుతాడు, క్యూ అనేది మేల్ అయినా P ఫాదర్ అవుతాడు. కానీ వీడేమవుతాడు? ఎందుకంటే డేటా ఇన్సఫిషియెంట్. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ మేలా ఫీమేల్ అని తెలియదు. ఒకవేళ ఇది మేల్ అయితే సన్ అవుతారు, ఫీమేల్ అయితే డాటర్ అవుతాడు. మనకి క్లియర్ కట్గా తెలియనప్పుడు ఆన్సర్ ఇవ్వం. మేబీ అయి ఉండొచ్చు అని చెప్పమమ్మా, వదిలేస్తాం. డేటా ఇన్సఫిషియెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. P అనేవాడు Qకి ఫాదర్, అది క్లియర్ కట్గా ఉంది.
సో క్యూకి పీ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫాదర్ అవుతుంది, ఎందుకంటే మేల్ అయినా ఫీమేల్ అయినా మనం డాడీ అని పిలుస్తాం. ఇటు నుంచి రిలేషన్ అంటే మనకి చెప్పం, ఎందుకంటే క్యూ ఒకవేళ మేల్ అయిందనుకో సన్ అవుతుంది, ఫీమేల్ అయితే డాటర్ అవుతుంది. మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వీల్ గో విత్ అన్ ఆప్షన్ డేటా ఇన్సఫిషియంట్, అంతేగాని మేబీ అయ్యి ఉండొచ్చు, సన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే డాటర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పమ్మా. రైట్, డన్. నెక్స్ట్ ఏముంది, P minus Q means P is the wife of Q. P is the wife of Q. అంటే మనకి P is the wife of Q అన్నప్పుడు మనకి జెండర్ కూడా తెలియాలమ్మా. P అనేది ఫీమేల్, Q అనేది మేల్, ఎందుకంటే P అనేది Qకి వైఫ్ కాబట్టి. డయాగ్రామ్ వేసుకుంటే ఇలా వస్తుంది, P is the wife of Q. రైట్, అండ్ P is the brother of Q అన్నాడు, దానికి ఏమవుద్ది, P is the brother of Q. అంటే ఇక్కడ మనకేం తెలియాలి, P is the brother అన్నాడు, ఖచ్చితంగా వీడు మేల్ అవుతాడు. వీళ్ళిద్దరికి రిలేషన్ బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్. రైట్, మనకి Q అంటే తెలియదమ్మా, తెలియదు ఇన్ ది సెన్స్ మెన్షన్ చేయలేదు. అంటే ఇక్కడ గర్ల్ అన్నా వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్, కానీ వీడు గర్ల్ అన్నా వీడు బ్రదరే అవుతాడు, ఇక్కడ బాయ్ అన్నా వీడికి బ్రదరే అవుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి బ్లడ్ రిలేషన్స్లో. మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా తెలిస్తేనే మనం మెన్షన్ చేస్తాం, జెండర్ తెలియనప్పుడు ఇలా ఐడియల్గా వదిలేస్తాం. సో P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q, అది క్లియర్. Q ఈజ్ ద బ్రదర్ ఆఫ్ P అంటే డోంట్ నో, ఎందుకంటే ఇక్కడ అబ్బాయి అంటే బ్రదర్, అమ్మాయి అంటే సిస్టర్. రైట్, ద సేమ్ థింగ్, P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q అంటే P అనేది ఫీమేల్, Qకి డాటర్. రైట్, Qకి డాటర్ అంటే ఇక్కడ మనకి మదర్ ఉన్నా ఈమె డాటరే, ఇక్కడ ఫాదర్ ఉన్నా ఈమె డాటరే. ఇప్పుడు క్యూ మేలా ఫీమేల్ అని అడిగితే నో ఇన్ఫర్మేషన్, డేటా ఇన్సఫిషియంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ Q అనేది ఫీమేల్ అనుకుందాం, ఖచ్చితంగా P అనేది డాటర్ అవుతుంది. Q అనేది మేల్ అనుకుందాం, అయినా డాటర్ అవుతుంది. రైట్, మెన్షన్ వెదర్ P ఈజ్ అ మేల్ ఆర్ ఫీమేల్ అంటే డేటా ఇన్సఫిషియంట్, తెలియదు. గాట్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్లో. ఇలా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అని అడుగుతాడమ్మా. రైట్, దానికి ఎలా ఉంటుంది అనేది వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, రైట్ హియర్ A star C plus D plus B, which of the following statement is true? అప్పుడు ఏం చేయాలంటే బెస్ట్ దీనికి డయాగ్రామ్ వేసుకోండమ్మా. రైట్, డయాగ్రామ్ వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్కి రిలేషన్ ఏంటి అన్నది మనకు క్లియర్గా తెలియాలి. A స్టార్ B సో A స్టార్ C ప్లస్ డి. ఏ స్టార్ సి అంటే మనకి ఏ స్టార్ సి, స్టార్ అంటే మనకి ముందు ఇచ్చాడు, మనకి ప్రీవియస్గా ఉంది. స్టార్ అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, అంతేనా. ఏ స్టార్ సి, సి క్వశ్చన్ రాసుకోవాలి మనం. వాట్ ఈస్ ది క్వశ్చన్ హియర్, ఏ స్టార్ సి ప్లస్ డి ప్లస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్టార్ సి అంటే ఏమి ఇచ్చాడు, స్టార్ ఉన్నప్పుడు ఏమొచ్చింది మనకి, పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. అలా ఏ స్టార్ సి అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, ఇలా తీసుకుంటాం. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. రైట్, ఎందుకంటే ఏ స్టార్ సి అన్నప్పుడు ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి స్టార్ క్యూ అన్నప్పుడు ఏమైంది, పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. అక్కడ మేము పీ ప్లేస్ని ఏని రీప్లేస్ చేసాం, క్యూ ప్లేస్లో సిని రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని తెలిసింది. రైట్, నెక్స్ట్ ఏమైంది, ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సి. ప్లస్ ఉన్నప్పుడు పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. రైట్, అలా సి ప్లస్ డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది, తర్వాత ఈ రెండింటికి చూస్తాం అమ్మా. ఈ రెండింటికి చెక్ చేస్తాం ఏంటి కండిషన్. సి ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి, P plus Q, P is the father of Q. C plus D, C is the father of D. వెరీ గుడ్. ఇప్పుడు మనకు తెలిసింది C అనేవాడు ఫాదరు అంటే మేల్, వీడు Dకి ఫాదర్.
ఇప్పుడు మనకి డి ఏంటన్నా తెలియదు, మనకి మేలా ఫీమేలా అనేది తెలియదమ్మా. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం కండిషన్ చేస్తాం, ఈ రెండింటికి చెక్ చేస్తాం. డి ప్లస్ బి, డి ప్లస్ బి మీన్స్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, రైట్. అంటే ఇక్కడ మనకి మళ్ళీ తెలిసింది వీడు మేల్, డి అనేవాడు బికి ఫాదర్. ఇప్పుడు బి మేలా ఫీమేలా, వెదర్ డి ఈజ్ ద మేల్ ఆర్ ఫీమేల్ వీ డోంట్ నో. ఎందుకంటే ఇక్కడ మేల్ ఉన్న డి ఫాదరే, ఫీమేల్ ఉన్న డి ఫాదరే, రైట్. ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకుని ఇలా మనకు రిలేషన్ ఇస్తే దానికి ఇలా ట్రీ వేసుకోవాలి. దీంట్లో నుంచి మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం తెలుసు మనకి, సియో వీడికి డి అనేవాడు ఫాదరు, సో బికి సి అనేవాడు గ్రాండ్ ఫాదర్. దీన్ని బట్టి క్వశ్చన్ ఎలా అని అడగచ్చు, తర్వాత చూద్దాం, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరికి రిలేషన్ ఏమొస్తుంది, సికి ఈమె డాటరు, సికి ఈమె కొడుకు, కాబట్టి వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్, రైట్. ఇప్పుడు క్లియర్ కట్గా ఏమవుతుందండి, బికి గ్రాండ్ ఫాదర్ ఎవరు, సి, బికి ఫాదర్ ఎవరు, డి, బికి ఏమవుతుంది, ఎందుకంటే ఫాదర్స్ సిస్టర్ కాబట్టి ఆంట్ అవుతుంది, రైట్. డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఇంత క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో సికి బి ఏమవుతుంది, బికి సి వచ్చి ఇలా రిలేషన్, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి, సి బికి సి ఏమవుతాడంటే ఖచ్చితంగా వీడి గ్రాండ్ ఫాదర్ అవుతాడు. వీడికి ఈమె ఏమవుతుంది, బి ఏమవుతుంది, డేటా ఇన్సఫిషియంట్. ఎందుకంటే ఒకవేళ ఇది మేల్ అయ్యి ఉంటే గ్రాండ్ సన్ అవ్వచ్చు, లేదంటే ఫీమేల్ అయితే గ్రాండ్ డాటర్ అవ్వచ్చు, రైట్. ఇక్కడ మనకి మేలా ఫీమేలా తెలియదు కాబట్టి ఇట్ నుంచి ఇటు రిలేషన్ విల్ కన్సిడర్ ఇట్ ఇస్ అ డేటా ఇన్సఫిషియంట్ అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద రిలేషన్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. ఇంకోటి ఏంటండి, ఇక్కడి నుంచి ఇక్కడ రిలేషన్ ఫాదర్, ఇక్కడి నుంచి ఇక్కడ రిలేషన్ డేటా ఇన్సఫిషియంట్, రైట్. ఫ్రమ్ హియర్ టు హియర్ ద రిలేషన్ ఈజ్ ఆంట్. బికి ఏమవుతుందంటే ఆంట్ అవుద్ది, ఏకి బి ఏమవుతుంది వీ డోంట్ నో. మేల్ అయితే నెఫ్యూ అవ్వాలి, ఫీమేల్ అయితే నీస్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్స్ ఇదే కన్ఫ్యూజింగ్ ఉంటుందమ్మా. అంటే మనకి ఎంటైర్ మనకి డయాగ్రామ్ అంతా క్లియర్ కట్టుకుంది, రిలేషన్స్ అంతా క్లియర్ కట్గా ఉన్నాయి, కానీ ద రిలేషన్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఆర్ హియర్ టు హియర్ ఈ విషయం క్లియర్ లేనప్పుడు యూ విల్ గెట్ అ రాంగ్ ఆన్సర్, రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇందులో ఏ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడో అందులో ఏది ట్రూ అన్నాడు. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, అంటే ఏ అనేది బికి డాటరా, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, నో, ఎందుకంటే ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ బి, రైట్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, బి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఏ, బి అనేది ఏకి ఆంటా అన్నాడు, నో, ఏ బికి ఆంట్, రైట్. అండ్ ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ బి, ఎస్, ఇట్ యాక్సెప్టబుల్ ఆన్సర్. నెక్స్ట్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, నో, ఖచ్చితంగా ఇది మదర్ కాదమ్మా, ఇది ఆంటే. సో విల్ గో విత్ ఆప్షన్ సి, ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ బి, అది ఆన్సర్, రైట్. అంటే డయాగ్రామ్ వేసుకుంటే మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డన్. నౌ విల్ గో విత్ అనదర్ వన్. చూడండి, ద సేమ్ రిలేషన్కి మళ్ళీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ మైనస్ బి ప్లస్ సి అన్నాడు. ఏ మైనస్ బి ప్లస్ సి, ఏ మైనస్ బి ప్లస్ సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఈ రెండింటికి చెక్ చేయాలి. ఏ మైనస్ బి, మైనస్ అంటే రిలేషన్ ఏమి ఇచ్చాడు, సి. పి మైనస్ క్యూ అంటే పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అన్నాడు. పి మైనస్ క్యూ అంటే పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అన్నాడు, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి అంటే మనం ఏం రాస్తాం, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, అంటే ఖచ్చితంగా ఇది కూడా మేలే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది హస్బెండ్, ఇది వైఫ్ అన్నప్పుడు వీడు ఖచ్చితంగా హస్బెండ్ అవ్వాలి. సో అక్కడ మనం మేల్ అని రికగ్నైజ్ చేసేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడమ్మ. పి ప్లస్ క్యూ మీన్స్ పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అలా మనకి బి ప్లస్ సి మీన్స్ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఇది డయాగ్రామ్. ఏ మైనస్ బి ప్లస్ సికి ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఇప్పుడు రిలేషన్ క్లియర్గా ఉంది కదా. మనకి ఇక్కడ సి గురించి తెలియదు, మేలా ఫీమేలా అని తెలియనప్పుడు మనం ఏ బాక్స్ కానీ సర్కిల్ కానీ ఏం పెట్టుకోం, ఎందుకంటే క్లియర్ కట్ ఎగ్జాక్ట్గా తెలియదు మనకి. తెలియనప్పుడు కూడా బ్లడ్ రిలేషన్ మేబీ అయి ఉండొచ్చు అని తీసుకోం, విల్ గెట్ అ రాంగ్ ఆన్సర్.
ఎందుకు అంటే ఇక్కడ మేల్ ఉంటే వీడికి సన్ అవుతాడు, ఫీమేల్ ఉంటే డాటర్ అవుతాడు, రిలేషన్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటేనే మనం సాల్వ్ చేస్తాం, లేదంటే డేటా ఇన్సఫిషియెంట్కి వెళ్ళిపోతాము. నౌ మనం ఏం చేద్దామంటే రిలేషన్స్ చూద్దాం. సియో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. రైట్, ఇక్కడ ఏమన్నాడు, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఏ అనేది బీకి డాటరా? నో, వైఫ్. రైట్, ది సెకండ్ స్టేట్మెంట్, బి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఏ? నో, బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. సో అది రాంగ్. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ మదర్ ఆఫ్ సి ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే సి అనేది మేల్ అయినా ఏ మదరే అవుతుంది, సి అనేది ఫీమేల్ అయినా మదరే అవుతుంది, అందుకని మదర్ అని తీసుకుంటాము. మనకి ఏకి సి ఏమవుతుంది అంటే నో ఆన్సర్. వై? బికాస్ మనకి ఇక్కడ మేల్ అయితే సన్, ఫీమేల్ అయితే డాటర్. రైట్, నెక్స్ట్, ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ సి. ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ సి? నో, ఎందుకంటే ఏ మదర్ కాబట్టి ఆంట్ అవ్వదు. దెన్ విల్ గో విత్ ఆప్షన్ సి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ సి హియర్, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాము. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చదివి డయాగ్రామ్ వేసేసుకోవాలి మీరు. సి, ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? దెర్ ఆర్ 6 చిల్డ్రన్ అట. దెర్ ఆర్ 6 చిల్డ్రన్ ప్లేయింగ్ ఫుట్బాల్. నేమ్లీ అంటే 6 పిల్లలు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. GHIJKNL. రైట్, అలా 6 పేర్లు ఇచ్చాడు. GHIJKNL 6 ఉన్నారు. రైట్, ఇప్పుడు వాళ్ళకి రిలేషన్స్ ఇచ్చాడమ్మ. జీ అండ్ కేఆర్ బ్రదర్స్. రైట్, ఏమైంది? జీ అండ్ కేఆర్ బ్రదర్స్ అట. జీ అండ్ కేఆర్ బ్రదర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా మేల్సే, ఎందుకంటే అందులో ఒకళ్ళు ఫీమేల్ అయినా బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటారు, బ్రదర్స్ అనరు. రైట్, డన్. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే అంటే ఎల్ అనేది ఫీమేల్. సో మనకేం తెలిసింది? జీకేఎల్ ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళిద్దరూ బ్రదర్స్, ఈమె సిస్టర్. రైట్, నెక్స్ట్ ఏంటి? ఐ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జీస్ అంకిల్. ఐ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జీస్ అంకిల్. జీకి అంకుల్ అన్నాడు, ఆ అంకుల్కి కొడుకు ఐ. రైట్, హెచ్ అండ్ జే ఆర్ ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హైస్ ఫాదర్. ఐస్ ఫాదర్కి బ్రదర్ ఉన్నాడు, వాళ్ళకి 2 సన్స్ ఉన్నారు, 2 డాటర్స్ ఉన్నారు, హెచ్ అండ్ జే. అది వాడిచ్చిన రిలేషన్. ఆ రిలేషన్ యూజ్ చేసుకుని మనం డయాగ్రామ్ వేద్దాము. అప్పుడు ఏం చేస్తాం? డయాగ్రామ్ వేస్తే ఈ కన్ఫ్యూజన్ పోతుంది. రైట్, GHIJKL అన్నాడు. ఇప్పుడు ఏంటండి? జీ అండ్ కేఆర్ బ్రదర్స్. రైట్, జీ అనేది మేల్, కే అనేది కూడా మేలే, బ్రదర్స్ అన్నాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ కే. ద నెక్స్ట్ వన్ ఈజ్ L is the only sister of K. L is the only sister of K అంటే ఈమె ఫీమేల్. రైట్, ఇంకేమి ఇచ్చాడు చూడండి. L is the only sister of K. I is the only son of G's uncle. Gకి అంకుల్ అన్నాడు. G అంకుల్ అంటే అప్పర్ జనరేషన్. రైట్, వీడికి కొడుకున్నాడు, వాడేంటి? ఐ కొడుకు అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మేల్ అని తీసుకుంటాం. సో వీళ్ళిద్దరికీ అంటే వీళ్ళు కాల్ దెమ్ అయితే కజిన్స్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, హెచ్ అండ్ జే ఆర్ డాటర్స్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ ఐస్ అంకిల్. ఐస్ అంకిల్కి ఓ బ్రదర్ ఉన్నాడు. రైట్, వీడు బ్రదర్ అన్నాడు కాబట్టి మేల్, వీడికి 2 డాటర్స్ ఉన్నారు, డాటర్స్ అన్నాడు కాబట్టి ఫీమేల్స్. సో అండ్ వాట్ ఆర్ ద నేమ్స్? హెచ్ అండ్ జే. హెచ్ అండ్ జే ఇన్ఫర్మేషన్ అదమ్మా. సో ఈ డయాగ్రామ్ సంబంధించి ఏ క్వశ్చన్ అని అడగొచ్చాడు, ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేసేచ్చు మనం. రైట్, వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ? జే ఎక్కడుంది? ఇక్కడుంది. జీ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే వీళ్ళ ఫాదర్స్ బ్రదర్స్ యొక్క పిల్లలు, వీళ్ళు కాల్ దెమ్ యాజ్ కజిన్స్. రైట్, ఇంకా హౌ మెనీ మేల్ ప్లేయర్స్ ఆర్ దేర్? ఇందులో మేల్ ప్లేయర్స్ ఎంత ఉన్నారు, ఫీమేల్ ప్లేయర్స్ ఎంత ఉన్నారు? మనకి మేల్ ఎంతమంది ఉన్నారు? హియర్ 1 2 3 అంటే 3 మేల్స్ ఉన్నారు అండ్ 3 ఫీమేల్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఏ రిలేషన్ అడిగినా కానీ మనం చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఇలాంటి డయాగ్రామ్ వేసుకోవాలమ్మ. డయాగ్రామ్ నుంచి ఖచ్చితంగా ద లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీగా 3 అడుగుతాడు. రైట్, అండ్ విల్ సీ నెక్స్ట్ వన్. Yeah,
చూడమ్మా, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వాడు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, స్టేట్మెంట్లు ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు, రాజు హ్యాస్ 2 sons X and Y and a daughter Z, రైట్. నెక్స్ట్ రవి హ్యాస్ 2 sons A and B and a daughter C. A and Z are married couple and have 2 sons. J and K అంటే A and Zకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు J and K. లాలు హ్యాస్ అ సన్ P and a daughter Q. Q is married to Y and they have 2 daughters F and G and a son H. ఇన్ని రిలేషన్ రాసుకోవడానికి కొంచెం కష్టం కాదు, జాగ్రత్తగా రాసుకోవాలమ్మా. రాసుకోవడం అంటే బెస్ట్ ఏంటంటే గో విత్ డయాగ్రామ్. ఇందులోంచి ఈజీగా 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు. వన్స్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద రిలేషన్స్, ఆ రిలేషన్స్ అంతా క్లియర్గా ఉన్నప్పుడు ఏదాన్ని ఆన్సర్ చేయొచ్చు. వాడేమన్నాడు, రాజు హ్యాస్ 2 sons X and Y. సో ఇక్కడ మనకి రాజు ఉన్నాడు, రాజు హ్యాస్ 2 sons అండ్ అ డాటర్, రైట్. ఇక్కడ Y, X, డాటర్ ఎవరు, రాజుస్ డాటర్ ఇస్ Z. Z డాటర్ కాబట్టి ఫీమేల్ తీసుకుంటాం, వీళ్ళిద్దరూ సన్స్ కాబట్టి మేల్ తీసుకుంటాం. X, Y అండ్ Z వీళ్ళ ముగ్గురు రాజుకి సన్స్, రైట్. నెక్స్ట్ ఏంటి, రవి హ్యాస్ 2 sons A and B, రైట్. ఇంకెవరున్నారు మనకి, రవి ఉన్నారు, 2 sons A సన్ అండ్ B కూడా సన్ అన్నాడు కాబట్టి మనం మేల్ తీసుకుంటాం, రైట్. ఇంకా ఏమి ఇచ్చాడు, 2 sons అండ్ ఏ డాటర్ C. ఈయనకు డాటర్ కూడా ఉంది C. నెక్స్ట్ ఇంకెవరున్నారు మనకి, A and Z ఆర్ మ్యారీడ్ కపుల్ అన్నాడు. A and Z ఆర్ మ్యారీడ్ కపుల్ అంటే వీళ్ళిద్దరూ కూడా కపుల్స్, గుడ్. ఇంకా తర్వాత ఏమైంది, A and Z ఆర్ మ్యారీడ్ కపుల్స్, హ్యావ్ 2 sons J and K, రైట్. అంటే వీళ్ళకి 2 sons ఉన్నారు, J and K, రైటా, J and K. After that what happened, Lalu has a son P and a daughter Q. Lalu has a son P and a daughter Q, right. After that what happened, Q is married to Y. Q, Y married couple, done. Q married to Y and they have 2 daughters F and G. వాళ్ళకి ఇద్దరు డాటర్స్ ఉన్నారంట. Here 1, F అనేది డాటరు, G అనేది కూడా డాటరే. ఆఫ్టర్ దట్ అండ్ అ సన్ H, అండ్ అ సన్ H. అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే డయాగ్రామ్ ఎలా వస్తాము, రైట్. ఇప్పుడు ఇందులోంచి ఏ క్వశ్చన్ అడిగినా పర్వాలేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ది రిలేషన్, రాజుకి మనం ఇప్పుడు క్వశ్చన్ చదవక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. రాజుకి 2 sons ఉన్నారు, X, Y అండ్ అ డాటర్ Z. అంటే రాజుకి మొత్తం 3 పిల్లలు, అందులో 2 మేలు 1 ఫీమేల్. మేల్కి పేర్లు ఏమిటంటే X and Y అండ్ ఫీమేల్ ఈజ్ Z, రైట్. ఇంకేముంది, రాజు ఉన్నాడమ్మ, రవి ఉన్నాడు, రవికి కూడా 3 పిల్లలు ఉన్నారు, అందులో 2 మేల్ 1 ఫీమేల్. A and B ఆర్ మేల్ అండ్ C ఈజ్ ద ఫీమేల్, రైట్. ఇంకా లాలుకి 2 పిల్లలు ఉన్నారు, P and Q, వేర్ P ఈజ్ ద మేల్ అండ్ Q ఈజ్ ద ఫీమేల్. మళ్ళీ ఇక్కడ రిలేషన్ ఏమిచ్చాడు, Q ఈజ్ మ్యారీడ్ టు Y, రైట్. అంటే QY మ్యారీడ్ కపుల్ ఉన్నారు, వీళ్ళకి 3 చిల్డ్రన్ ఉన్నారు. ఏంటి, F and G ఆర్ డాటర్స్ అండ్ H ఈజ్ అ సన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా మ్యారీడ్ కపుల్, A and Z ఆర్ మ్యారీడ్ కపుల్ అండ్ దే హ్యావ్ 2 చిల్డ్రన్స్ J and K, 2 sons J and K. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం అడగచ్చు అంటే, మనకి ఎంటైర్ ద ఫ్యామిలీ రిలేషన్లో హౌ మెనీ కపుల్స్ ఆర్ దేర్ అని అడగచ్చు. అంటే మనకి ఎంతమంది కపుల్స్ ఉన్నారు, ఈ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు వీ నో దట్ దర్ ఇస్ 2 couples, క్లియర్గా చెప్పచ్చు, రైట్. లేదంటే హౌ మెనీ ఫీమేల్ పర్సన్స్ ఆర్ దేర్, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు ఆ ఫ్యామిలీలో అప్పుడు కౌంట్ చేయొచ్చు. 1, 2, 3, నెక్స్ట్ 4, 5 అంటే 5 ఫీమేల్స్ ఉన్నారు,
right? How many male persons are there? And male persons are 1 2 3, next 4 5 6 7 8 9 10 and 11 members male ఉన్నారు, right? So ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. సి హౌ ఇస్ రాజు రిలేటెడ్ టు క్యూ? క్యూకి రాజు ఏమవుతారు? హౌ ఇస్ రాజు రిలేటెడ్ టు క్యూ? సో క్యూకి వై అనేది హస్బెండ్ అమ్మ, హస్బెండ్ ఫాదర్ అయినా అంటే ఏమవుతాడు? ఈమెకి ఫాదర్ ఇన్ లా అవుతారు. సి ఈయనకి క్యూకి ఈయన ఏమవుతాడు? హస్బెండ్ ఫాదర్ ఏమవ్వాలి? ఫాదర్ ఇన్ లా అవ్వాలి. లేదంటే హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు రవి? జెడ్ రిలేటెడ్ టు రవి. జెడ్ ఎక్కడుంది? రవి ఎక్కడున్నాడు? రైట్, రవికి జెడ్ ఏమవుతుంది? డాటర్ ఇన్ లా. డన్. అని డయాగ్రామ్ క్లియర్గా వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ అని ఆన్సర్ చేయొచ్చమ్మా. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు పి? వై పి అట. చూడండి ఇక్కడ వై ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది? నేను సిస్టర్, పీకి క్యూ సిస్టర్, క్యూ హస్బెండ్, సో వీళ్ళిద్దరూ బ్రదర్ ఇన్ లాస్ అవుతారు. హౌ ఈజ్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ హౌ ఈజ్ వై రిలేటెడ్ టు పి? వైకి పి ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. పీకి వై కూడా వీళ్ళు కాల్ మీద బ్రదర్ ఇన్ లా, ఎందుకంటే సిస్టర్స్ హస్బెండ్ కాబట్టి. నెక్స్ట్ హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు లాలు? హౌ ఈజ్ జీ ఎక్కడుంది? రిలేటెడ్ టు లాలు. జీ అనేది ఫీమేల్, లాలుకి ఏమవుద్ది? గ్రాండ్ డాటర్ అవుతుంది, రైట్? హౌ ఈజ్ జే రిలేటెడ్ టు సి? హౌ ఈజ్ జే రిలేటెడ్ టు సి? జే ఎక్కడుంది అసలే? జే సి. సికి జే ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈమె ఫాదర్ బ్రదర్ అంటే ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. ఈమె ఫాదర్ సిస్టర్ కాబట్టి ఆంట్ అవుతుందమ్మ. ఈమెకి అప్పుడు ఏమవుతాడు? ఈమెకి అన్న కొడుకు, రైట్? సిస్టర్ బ్రదర్స్ సన్ ఆర్ సిస్టర్స్ సన్, జనరల్గా విల్ కాల్ దెమ్ ఎస్ ఎ నెఫ్యూ, రైట్? ఇలా క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. హౌ మెనీ మేల్ పర్సన్స్ ఆర్ దేర్? మేల్ పర్సన్స్ ఆర్ దేర్ అంటే ఇందాక కౌంట్ చేసిన 11 ఉన్నట్టున్నారు, రైట్? ఎస్. క్వశ్చన్ ఎలా ఉంటుందమ్మా అంటే మనకి ఏమవుతుందంటే రిలేషన్స్ ఇస్తాడో ఆ రిలేషన్ సంబంధించి మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ వేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ కూడా జాగ్రత్తగా వేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఇంకా మనకి ఎలా ఉండొచ్చు? సీ హియర్, ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. ఇది జాగ్రత్తగా మీరు చేయాలి, డయాగ్రామ్ వేసేసుకోవాలి. ఇది చదివితే వేసుకోవాలి. The son of M is the father of N. అంటే ఎమ్మకు సన్ వచ్చి ఎన్నకు ఫాదర్ అయ్యాడట. వాట్ ఇస్ ద థింగ్ హియర్? ద సన్ ఆఫ్ ఎమ్ అంటే ఎమ్ సన్. The son of M is the father of N, right? ఎమ్మకు సన్ ఉన్నాడు, ఈయన ఎవడంటే ఎన్కి ఫాదర్, రైట్? ఆఫ్టర్ దాట్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. ఎన్కి ఎస్ అనేది డాటర్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ అ సిస్టర్ ఆఫ్ బి. బీకి సిస్టర్ అట. అంటే మనకి బీకి సిస్టర్ అంటే ఇక్కడ మేల్ ఉన్న సిస్టరే, ఫీమేల్ ఉన్న సిస్టరే. అందుకని మనం కరెక్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ బాక్స్ కానీ సర్కిల్ కానీ పెట్టలేదు, రైట్? ఆఫ్టర్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి? హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి? ఇంక మన బి అన్నాడు ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ ద సిస్టర్ ఆఫ్ బి. Yeah. Next, the son of M is the father of N and grandfather of R. Grandfather of R.
వేర్ విల్ గెట్ ఆర్ హియర్, ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదాం. ఏమన్నానంటే ద సన్ ఆఫ్ ఎమ్, ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్, అంటే ఎమ్మకి సన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎన్కి ఫాదరు. గాట్ ఇట్. నౌ విల్ గో విత్ నెక్స్ట్ థింగ్ ఏమంటే ది సెకండ్ రిలేషన్, ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్